మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కి గూగుల్ సంస్థ తీసుకొచ్చింది మేమే అని చెప్పి చంద్రబాబు క్రెడిట్ స్టోరీ చేస్తున్నారని చెప్పి హడావుడి చేసిన వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, మరి ఏదైతే గనక నిన్న తిరుపతి ఎంపీ హైకోర్టులో పిల్లేశాడు, గూగుల్కి భూముల బదాయింపు ఆపండి అంటూ ఆయన పిల్లేశాడు. మరి ఆ రోజు నుంచి ఎందుకని మాట్లాడలేదు అనుకోవచ్చు అంటే అసలు పిల్లి వెళ్తానికి కారణం ఏమనుకోవచ్చు అంటారు? పిల్లి వెళ్తానికి కారణం ఏముంటుందంటే వాళ్ళకి ఏదో కారణం వెతుక్కోవాలని పని ఏం లేదు. ఏదో ఒకటి బుర్ర చల్లాలా, ఏదో ఒకటి చెయ్యాలా. అది వేసారు అనుకో అప్పుడే అక్షంతలు పెట్టిందిగా తెల్లారి పొద్దున్నేళ్ళకి. మరి వీళ్ళేంది పరిశ్రమలు రాకూడదు, మెయిన్ మోటో అది. అల్లర్లు సృష్టించాలా, ఆ తర్వాత అభివృద్ధిని ఆపేయాలి. అభివృద్ధిని ఆపేస్తే నెక్స్ట్ మనం రావడానికి ఛాన్సెస్ ఉంది. లేదంటే ఇదే విధంగా రోడ్లు వేసుకుంటా పోయి అభివృద్ధి రేసు గుర్రంలాగా పరిగెత్తిస్తుంటే మరి ఏముంటుందండి ఇక్కడ? వీళ్ళు ఇట్లాంటి ఏదో పనులే చేస్తుంటారు, బుద్ధి బుర్రలేని వాళ్ళు. రాష్ట్రం కోసం పాటుపడేవాళ్ళు వీళ్ళు. రాష్ట్రాన్ని దోసుకు తినడానికి వచ్చిన వాళ్ళు అయితే రాష్ట్రం కోసం పాటుపడేవాళ్ళు కాదు కదా. రాష్ట్రం కోసం పాటుపడేవాళ్ళు అయితే చేసేడు పని. వీళ్ళకి మాత్రం 100 రూపాయలకి జిల్లాలో వాళ్ళ వైసీపీ కార్యాలయాలు కట్టుకోవడానికి మాత్రం సంవత్సరానికి 100 రూపాయల లీజుకి మాత్రం తీసుకోవచ్చు. దీంట్లో ఏం ఉద్యోగాలు వస్తున్నాయో బాడుకోరాలి. ఏంటి ఎందుకు వస్తాయి అందులో ఉద్యోగాలు వస్తాయా? నీ జిల్లా ఆఫీస్ కడితే నీ కార్యకర్తలకి మీటింగ్లు పెట్టుకోవడానికి పనికొస్తాయి తప్ప దేనికి పనికిరావు. అలాంటివి మాత్రం మీరు సిటీ నడిబొడ్లో మాత్రం మీకు కావాలా? గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని మీరు కట్టుకున్నారు, అయిపోయింది. దాని మీద ఎందుకు మాట్లాడరాయా? సిటీ నడిబొడ్డునే మీకు కావాలి. అది ఊరు బయట ఎక్కడో చోట్లలో, గవర్నమెంట్ చోట్లలో 99 పైసలకే లీజుకి ఇచ్చారు, 5 కంపెనీలకు ఇచ్చారు. తప్పేం లేదు అందులో. దాని మూలాన ప్రజలకి, రాష్ట్రానికి ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆదాయ వనరులు పెరిగితే యువతకు ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తే మనం ఫ్యాక్షనిస్టులం కదా, మన ఇంట్లో పనిచేయడానికి నౌకరులు రారు, 5,000కు ఉద్యోగం చేసేవాళ్ళు ఉండరు. అది మీ బాధ, అంతే కదా. మీరు చేసిన అరాచకం. దాని గురించి ఇప్పుడు ప్రజలు ఎదురు తిరిగిన తర్వాత అందుకే కదా మీరు పక్కన కూర్చోబెట్టినా మీకు బుద్ధి రాలేదు 11 ఇచ్చి. ఇంకేం మాట్లాడతారు మీరు? ఏంది మీరు 1100 మందిలాగా మిమ్మల్ని చూసి భయపడుతున్నారా? మీరు పిరిగి పందల్లాగా అసెంబ్లీకి వచ్చి పారిపోతా, ప్యాంటులు తడుపుకుంటా 11 నిమిషాలు కూడా నుంచోలేని మీ బతుకులు మళ్ళీ బతుకులు ఒకట. కనీసం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో మాట్లాడవచ్చు. ఇప్పుడు మొన్నటిదాకా భాష రావట్లేదు, ఇప్పుడు అంకెలు కూడా రావట్లేదు, ఆయనకి లెక్కలు కూడా రావట్లా. మరి ఏం చేద్దామండి? ఇలాంటి ఆయనకి మళ్ళీ మనం అధికారం ఇద్దామంటారా? ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి, అంతే కదా. ఆయన అంటుంది ఏంది? పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే కదా, 1100 మంది లాగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన చెప్పారు. అందుకే మా వాళ్ళు 1100 మంది లాగా భయపెట్టినందుకు సంతోషం, మా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా అంటున్నారు కదా. అంటే ఆ 11 మందిలో ఈయన లేరంటారా? మరి ఆయనతో కలిపే కదా 11 మంది. మరి ఆయన మిగతా 10 మంది అనాలి కానీ 11 మంది అని ఎందుకు అంటున్నాడు? అంటే ఆయన కూడా పెద్ద పులి అనుకుంటున్నాడు. కానీ అది పెద్ద పులి కాదు, పెద్ద పిల్లి అని సంగతి అందరికీ తెలుసు. అదే 4 రోజులు ఎక్కడ, 5 రోజులు ఎక్కడ, మళ్ళీ చేయడం క్వార్టరీ నడుపుతున్నాడు. మరి క్వార్టరీ నడపడం అంటే ఏంది? ఇప్పుడు ఐఏఎస్లో 5 నేను పిలిచాడంట మొన్న విజయవాడలో ఎక్కడో పిలిచాడంట. పాపం వాళ్ళ 5గురు పట్టుబడ్డారు, వాళ్ళ బతుకులు చెడిపోయినాయి. అంతకుముందు ఐపీఎస్ని చెడగొట్టాడు. ఇప్పుడు ఐఏఎస్లో లక్ష్మి సంగతి ఏందో కూడా తెలుసు, శ్రీలక్ష్మి గారి సంగతి ఏందో. ఆమె జైల్లో మగ్గొచ్చింది కదా. మరి ఎందుకంటే ఐఏఎస్ని, ఐపీఎస్ని సక్రమంగా ఉద్యోగం చేసే వాళ్ళని మీరు వాళ్ళకి ఏదో ఆశలు చూపించేసి ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే ఇంకోటో వాళ్ళని భ్రష్టు పట్టించిందాకా మీరు నిద్రపోరు కదా. మీ నాయన టైంలో కూడా అదే జరిగింది, మీ టైంలో కూడా అదే జరిగింది. అప్పుడు ఐఏఎస్లు, ఇప్పుడు ఐపీఎస్లు. వాడాడు బీహార్ వాడిని తీసుకొచ్చి ఎడబెట్టావు, ఢిల్లీ వాడిని తీసుకొచ్చి ఎడబెట్టావు. వాళ్ళు దొరకరులే, ఢిల్లీ వెళ్ళిపోతారు. తర్వాత మనం సేఫ్గా ఉండొచ్చు అనుకున్నావు. కానీ ఢిల్లీలో కాదు, నువ్వే అన్నావు కదా 7 సముద్రాల అవతల లాక్కొచ్చి నిరూపిస్తామని. 7 సముద్రాలు కాదురా బాబు, వాళ్ళు ఆడికి పోరు, ఇండియాలోనే ఉంటారు. వాళ్ళు ఒక అధికారులు కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని టెస్టులు రాసి వచ్చిన వాళ్ళు ఇక వాళ్ళ విగిత జ్ఞానానికి వదిలేస్తాం. మంచి ఏదో చెడేదో తెలుసుకోవాలి కదా. దాన్ని మనమే క్వశ్చన్ చేయలేం కదా. అంతే మరి, అంతే కదా మనం చెప్తాం. ఇక్కడ వాళ్ళు ఆ సంగతి ఐఏఎస్ సంగతి, ఐపీఎస్ సంగతి పక్కన పెడితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు, కూటమి ప్రభుత్వం భయపడుతుందా ఏంటి అంటున్నాడు కదా. మరి నువ్వేం అడిగావు బాబు? అదేదో ఏడుపేదో బాబు, ఆ ఏడ్చేదేదో అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. నిన్నెవడా ఆపాడు స్వామి?
నిన్ను రావద్దన్నారు అసెంబ్లీకి, లేకపోతే సస్పెండ్ నోటీస్ ఇచ్చారా? సస్పెండ్ నోటీస్ ఇచ్చారా? లేకపోతే సభ్యత్వం నువ్వు నువ్వు గెలిచి వచ్చావు, అసెంబ్లీకి రావాలా? 2 సార్లు ఏదో ఆ ఎమ్మెల్యే టికెట్ కూడా పోద్దామని ఉద్దేశంతో 2వ సారి వచ్చావు, 11 నిమిషాల నుంచి ఉన్నావు. అసలు గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీ స్టార్ట్ కాకముందే జెండాలు పట్టుకొని బయటికి వెళ్ళావు. ప్రతిపక్ష హోదా నువ్వు చెప్పిన మాటలే కదా నిరజాక్ష. ప్రతిపక్ష హోదా రాదని నీకు తెలిసి మాట్లాడతావు ఎందుకు? బుకాయిస్తావు ఎందుకయ్యా? ఎందుకు బుకాయిస్తున్నావు నువ్వు? అది ఏంటంటే రాకూడదు అనుకున్నాడు, రావట్లేదు. ఆయన ఎవడు బలవంతం కూడా పెట్టట్లా. నువ్వు వచ్చి కూర్చో, రావాలి అని చెప్పి అరెస్ట్ చేసి ఏమైనా తీసుకొచ్చారా నిన్ను? లేదుగా. ఎందుకు పిచ్చ మాటలు మాట్లాడటం అవసరమా నీకు? అవసరం లేదు. ఇక అదేమంటే నిన్న 4-5 రోజుల నుంచి అంబటి రాంబాబు గారు కనబట్టలా. పేపర్లు వేయించాలి అంబటి రాంబాబు గారు ఎక్కడ ఉండారు అనేది. హాస్పిటల్లో ఉన్నాడా లేకపోతే ఏమన్నా ఆరోగ్యం బాగాలేదంటలే అండి. ఏమలే ఆరోగ్యం బాగాలేదు, ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలుసులే. కానీ మరి అవినీతి చేసినాడు, ఎప్పుడైనా దొరుకుతాడు. బుకాయింపులు అనేది అది సహజం. దొంగ నేను ఎప్పుడు దొంగతనం చేశానని నేను ఒప్పుకుంటానా? సరే, ఇవన్నీ పక్కన పెడితే 18 లక్షల మంది సైన్యంతో మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి అంటున్నారు కదా, మరి దానికేం చెబుతారు? 18 కాకపోతే 18 లక్షలకు పోతే 1,80,00,000 తెచ్చుకొచ్చుకోవా? నేను వద్దని దేవుడు. 18 లక్షల మంది సైన్యమా తెచ్చుకుంటావా? ఇదేమన్నా సుమాలియా అనుకుంటున్నావా? లేకపోతే సివిల్ వార్ ఏమన్నా స్టార్ట్ చేయాలనుకుంటున్నావు? పిచ్చి బాగుడు వాగితే లోపలే బొక్కలు వేసి కుమ్మేస్తారు. సజ్జల బీ కేర్ఫుల్. నిన్న అడిగిపోయినానా ఆయుర్వేద దినోత్సవం అప్పుడు? ఎక్కడ కనపడలేదే? ఎక్కడా సజ్జల రామకృష్ణారెడ్డి? ఎక్కడయా సజ్జల రామకృష్ణారెడ్డి? 18 లక్షల మందిని మోటివేట్ చేయడానికి ఆగారేమోనండి. 18 లక్షల మంది కాదు, పంట తడిసిపోతుంటే 18 లక్షల మంది ఆడ పోగేసేది. ఈయనకి అసలు తీసేశారంట, ఏ పదవి లేకుండా అక్కడ. ఈయన స్క్రిప్ట్ మూలానే సగం పార్టీ నాశనం అయిపోయిందని తీసేశారంట. మరి తీసేశారంట, అంతేగాని నాకు పూర్తిగా కన్ఫామ్ లేదు. తీసేసి ఉండొచ్చు. ఇకపోతేనే ఏంటంటే జనాన్ని రెచ్చగొట్టడానికి ఇప్పుడు గ్యాస్ ఒకటి మొదలు పెట్టారు. ఇంతకుముందు మనం బతకలేదా? కట్ల మీద వంట చేసుకోలేదా? కేతిరెడ్డి చెబుతున్నాడు కదా, గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి ఉన్నారు కదా, ఆయన చెబుతున్నారు కదా గ్యాస్ రేట్లు తగ్గించాలంటున్నాడు కదా. మరి గ్యాస్ రేట్లు తగ్గించాలి అని అంటాడు ఆయన. ఎందుకు తగ్గించాలి అనకూడదు? మేము కూడా కందిపప్పు రేటు తగ్గించాలని అడిగితే కందిపప్పు రేటు తగ్గడానికి ఒకటే మార్గం, అది కూడా చెప్పాం ఆ రోజుల్లో. కందిపప్పు రేటు తగ్గాలంటే చౌక దుకాణాల ద్వారా అందరికీ తలా 1 కిలో పంచడం, అదే రేట్ సంథింగ్ రేట్ తగ్గించి అమ్మాల్సింది పోయి అమ్మకుండా రేట్లు పెంచి అమాంతంగా పెంచారు. చిన్నులపై 400 అంట, అల్లం 400 అంట, కందిపప్పు 200, 170 రూపాయలు, మినపప్పు ఇట్లా పెంచుకుంటా పోయారు మీరు. మరి ఇట్లా పంచుకొని ఎవరు జేబులు నింపారమో మాకైతే అర్థం కావట్లేదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తండి. నిన్న అన్ని చోట్ల అయితే కనుక ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే ఘనంగా చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కానీ ఇక్కడ మీరు అన్నట్టు అంబటి రాంబాబు గారే కనపడలేదు. మరి ఆయన కులానికి టైగర్ ని చేసినప్పుడు ఆయన ఎందుకని కనపడలేదు అంటారు? మీరే చెప్తున్నారు పక్క ఆరోగ్యం బాగాలేదని. నేను తప్పించుకు తిరుగుతానికి ఏదో ఒకటి ఎత్తుండాలి కదా. మొన్న బొత్స సత్యనారాయణ గారిని ప్రెషర్ చేశారు. పాపం ఆయనకి ఏమో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆయన్ని పక్కన పెట్టాలని ఆలోచన వాళ్ళకి. మరి ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అవన్నీ మామూలే. 1-2 ఏం చెప్పుకున్నా ఏం చేసినా కానీ మీకు ఇప్పుడల్లా లేదులే నాన్న. ఆ తర్వాత ఒక ఎదవ సన్నాసి పెచ్చోడు ఈ దేశంలో తింటూ ఈ రైతులు పండించిన తింటూ వాడు మాట్లాడే మాటలు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది జనానికి. వాడిని అరెస్ట్ చేసి లోపల పెట్టి ఏదో ఫాదర్ అంట పవన్ కళ్యాణ్ గారిని నరుకుతాడంట రోడ్డు మీద. ఈ ముండన 5 నిమిషాల నుంచో మనం రేపు పొద్దున్న బెయిల్ ఇచ్చి వాడు ఏడుంటాడో చూద్దాం. వేర్ ఈజ్ హీ, ఎక్కడికి పోతాడో చూద్దాం. లేదంటే ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాల్సిందే. లేదా బతికి బట్టకట్టాలంటే బయటికి రాలేవు నువ్వు. ఎందుకంటే సనాతన ధర్మం అంటే కనుక తలకాయలు నరకటమే నడి రోడ్డు మీద అనే మాట ఆయన మాట్లాడారు. అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలంటారు? ఎందుకంటే ఆయన మంచి పనులు చేస్తున్నాడు కదా. రోడ్లు కానీ ఎవరన్నా మంచి పని చేసే వాళ్ళని తలకాయలు నరకాలంటారు. మరి అంతే కదా. మేము మా పార్టీ సిద్ధాంతం అది కదా. లేదంటే ఇప్పుడు దాకేమో జాతుల మధ్య పెట్టాడు, అది అయిపోయింది. ఇప్పుడేమో హిందూ క్రిస్టియన్, లేదంటే రేపు ఇంకో మూలా జాతి కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడిస్తాడు. వీళ్ళందరూ బాగుండారు కదా, సక్రంగా బతుకుతున్నారు కదా. అలాంటి మాటలు మాట్లాడిచ్చినప్పుడు ఎవరికైనా కానీ మంట ఎక్కుతుంది.
ఎందుకంటే ఇక్కడ 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు, 40 కోట్ల మందే వీళ్ళు ఉన్నారు, మిగిలిన జాతులు కానీ. సిక్కుయిజం కూడా అదేం హిందూయిజానికి వ్యతిరేకత కాదు, అది హిందూయిజ పరిరక్షణ సమితిలో పుట్టింది, అది అర్థమైందా? హిందువుల్ని రక్షించడానికి పుట్టిన మతం అది. ఎందుకంటే వాళ్ళు త్యాగ పురుషులు. ఇప్పుడు వాళ్ళనైతే మేము ఒక మాట అన్నాం, వాళ్ళు మన ఇంటికి వస్తారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం. క్రిస్టియన్లు వస్తారు, లేదంటే ముస్లింలు వస్తారు, వాళ్ళ పండగకి వెళ్తూ ఉంటాం. కానీ ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన పని అది. ఇంతకుముందు మనకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మాట అంటున్నారు. ఆయనే నన్ను అంటున్నాడు కదా, విలువలకి విశ్వసనీయతకి మారు పేరు వైఎస్ఆర్సీపీ అనే మాట అంటున్నాడు కదా. మరి విలువలు విశ్వసనీయులు ఉంటే కదా నీ దగ్గర, విలువలు ఎక్కడ ఉన్నాయి నీ దగ్గర? విలువలతో మాట్లాడిన సందర్భాలు ఏంటి? అయ్యన్నా చెప్తున్నానా వింటాం, అయ్యన్నా చెప్పు. విలువలు విశ్వసనీయులు, అదేలే విశ్వసనీయులు ఎవరున్నారు అంటే ఇక్కడ తింటూ లేదు నీకు ఇక్కడ ఇష్టం లేదా వెళ్ళండి. వాళ్ళ టార్గెట్ ఏంది అంటే నిరుపేద కుటుంబాలనే టార్గెట్ చేస్తున్నారు. జస్ట్ లైక్ నిరుపేద కుటుంబాలని టార్గెట్ చేసి మత మార్పిళ్ళకు పాల్పడుతున్నారు. రఘురామకృష్ణరాజు మీద కూడా ఇక్కడ ఎవరున్నారు? హిందువులు. హిందువులు లేకపోతే గుడి కట్టుకోకూడదా? మీరు మాత్రం ఎక్కడ దొరికితే అక్కడ రోడ్డు ఎమ్మడి చర్చిలు కట్టుకోవచ్చా? ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ చర్చి కట్టేయటమే. ఇవాళ చిన్న పూరిగిడి చేస్తాడు, ఆ తర్వాత ఆడు చర్చి కడతాడు. రోడ్డుకి అడ్డంగా ఉండటానికి కూడా తీయటానికి కూడా గవర్నమెంట్కి, నేనైతే ఒకటే అన్నా, గవర్నమెంట్కి అయితే ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఈ గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్ కూడా తీయట్లా. అంత బాధ ఏమొచ్చింది వాళ్ళకి? ఎందుకు తీయరు? ఏందండి వాళ్ళంటే వాళ్ళని చూసి భయపడుతుండ్రా? ఆ రకంగా వ్యతిరేకత మాట్లాడటం. అరే ఈ గ్యాస్ అయిపోతే, ఇప్పుడు ఏదో గ్యాస్ రావట్లేదు కదా, ప్రభుని ప్రార్థించండి, గ్యాస్ సిలిండర్లు వచ్చి కుప్పలు తెప్పలకి పడతాయి. అది తప్పు చెప్పింది కదా, నేను అసలు ఒప్పుకోనండి దాన్ని. సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు ఒకరి విశ్వాసాన్ని అంటలా, ఆ విశ్వాసం ఆమెది. అందరు ప్రార్థనలు చేయండి, గ్యాస్ సిలిండర్ ఇంటికాడికి వచ్చి ఫ్రీగా పడిపోతాయేమో. మరి నాకే 45 నిమిషాల్లో వచ్చేసిందంట. మరి ఆమెకి మామ కూడా వస్తాయేమో, మరి చూద్దాం, మేము కూడా చేస్తాం ప్రార్థనలు. ఇప్పుడు ప్రార్థన చేసే కాడికి డాక్టర్లు ఎందుకండి? నాకు ప్రార్థన చేశాను, రోగం తగ్గిపోయింది. అరే ఇని చెవులు సిలువలు పడిపోతున్నాయి మాకు. నేను ఒక మతాన్ని కించపరచాలని కాదు, చేసుకోవచ్చు, తప్పు లేదు. ప్రసాదము అనే దానికి అర్థం ఏంటో తెలుసా? కడుపు నింపుకోవడానికి ఏదో ఒక విధంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా కొన్ని వైద్య మూలికలు, వైద్య విధానం కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల ఆయన్ని ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదో అంటారు కదా, పంచామృతం అంటారు. దాంట్లో ఏం కలదు? తేనె, పెరుగు, లేదంటే అరటికాయలు, లేదా 5 రకాల పదార్థాలు కలిపి ఇస్తారు దాంట్లో. దాన్ని ఒక వైద్యాన్ని, అదే 2 చెంచాలు ఇస్తారు, ఒక గ్లాస్ ఇచ్చారనుకో, అది పనికిరాదు. అది వైద్యాన్ని వరకే ఇస్తారు. అది ఏమన్నా చిన్న చిన్న ఉంటే కొంచెం సర్దుకుంటాయి, అని సీజనల్ డిసీజెస్ కోసం. అంతేగాని దాన్ని ఏదో మీరు పెద్ద భూతద్దంలో చూపించేసి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత దేవునికి నైవేద్యం సపరేట్గా తీసేస్తారమ్మా. అది కాదు నేను అనేది. మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఎందుకు రెచ్చగొడుతున్నారు? దేనికి? దాని అవసరం ఏంటి? బాగా బతికేవాళ్ళు శాంతియుతంగా బతుకుతున్నప్పుడు ఎందుకు రెచ్చగొడుతున్నారు? అది దాన్ని క్లియరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.